ఓకే బ్రదర్. మిత్రులందరికీ నమస్కారాలు. మొన్న డిసెంబర్ 26వ తేదీ నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మొన్న డిసెంబర్ 26 నుండి 2025 డిసెంబర్ 26 వరకు కూడా ఈ సంవత్సరాంతం శతవార్షికోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మన కాన్పూర్లోనే ఎందుకు ప్రారంభించారంటే 1925 డిసెంబర్ 26వ తేదీ నాడు కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. దేశవ్యాప్తంగా ఉన్న మార్క్సిజం లెనిజం పైన విశ్వాసం ఉన్న కార్మిక నాయకులు, అదేవిధంగా కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి మేధావులు వారందరూ కూడా అక్కడ సమావేశమై భారత కమ్యూనిస్ట్ పార్టీని ప్రకటించారు. అప్పటి నుండి కూడా పార్టీ అనేక పోరాటాలు చేస్తూ వస్తూ ఉంది. ప్రత్యేకించి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎన్నో త్యాగాలు చేశారు. ఇవాళ సగర్వంగా చెప్పగలం, అండమాన్ సెల్యులార్ జైల్లో ఎవరు ఎక్కువ మంది ఉన్నారని లెక్క తీస్తే కమ్యూనిస్టులు ఎక్కువ మందిని అక్కడ పంపారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగిన అన్ని పోరాటాల్లో కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషించారు. 1946లో జరిగిన రాయల్ నేవీ తిరుగుబాటుకు ఆ రోజు భారతదేశంలోనే సంచలనం కలిగించే పోరాటము, తుపాకులు చేతబట్టుకొని పై అధికారులపైన తిరుగుబాటు చేశారు. అక్కడ నేవీలో పనిచేస్తున్న వాళ్ళు ఆ సందర్భంగా వారి ఓడలపైన వారు 3 జెండాలు ఎగరేశారు. అందులో భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ జెండాలు ఎగురవేశారు. అంటే వాళ్ళ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న 3 రాజకీయ పార్టీలు సిపిఐ, కాంగ్రెస్, అదేవిధంగా ముస్లిం లీగ్ జెండాలు ఎగురవేశారు. అంతేకాకుండా తెలంగాణ సాయుధ పోరాట కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ ఎర్రజెండా ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో 4,000 మంది రక్తతర్పణం గావించి 10 లక్షల ఎకరాల భూములు పంపిణీ చేశారు. వేలాది గ్రామాలు విముక్తం చేశారు. నిజాం నవాబు నుండి తెలంగాణను విముక్తి చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా కేరళ రాష్ట్రంలోని పున్నప్రవాయలార్లో 560 మంది కామ్రేడ్స్ ఆ పోరాటంలో చనిపోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్లోని తేబాగ్ పోరాటంలో కూడా కౌలుదారులందరినీ కూడా సమీకరించి లక్షలాది మందికి ఇవాళ భూములు దక్కాయంటే, దేశవ్యాప్తంగా భూ సంస్కరణ చట్టం అమల్లోకి వచ్చిందంటే కూడా దానికి ప్రధానమైన కారణం భారత కమ్యూనిస్ట్ పార్టీ నడిపిన పోరాటాలే. అదేవిధంగా కోట్లాది మంది కష్టజీవులైన కార్మికుల వర్గ హక్కుల కోసం పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ పార్టీ యొక్క శతవార్షికోత్సవ సభలు మన ఆంధ్ర రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఇవాళ వామపక్ష భావజాలాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేపట్టాం. ప్రత్యేకించి ఇవాళ ఒక దురదృష్టమైన పరిస్థితి దేశంలో నెలకొని ఉంది. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు పాల్గొనాలే, వాళ్ళకి అసలు రాజ్యాంగం పైన విశ్వాసం లేదు. అందుకోసం మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పరిపాలకులు సాక్షాత్తు పార్లమెంట్లోనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా వాళ్ళకి స్వాతంత్ర సమరయోధులన్న గౌరవం లేదు. మహాత్మా గాంధీని అవమానిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ప్రప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని కించపరుస్తూ వారు మాట్లాడుతూ ఉన్నారు. కమ్యూనిస్టులను కూడా అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఇవాళ దేశవ్యాప్తంగా రాజ్యాంగంలో మౌలిక ఇష్యూస్ అయినటువంటి సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే దాన్ని అది ఉండాలి, దాన్ని కాపాడుకోవాలని చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే భారతదేశంలో సమాజ స్థాపనకై కృషి చేసే శక్తులన్నీ కూడా సమైక్యంగా ముందుకు సాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ పార్టీ శతవార్షికోత్సవం సందర్భంగా ఆ కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత కొరకు కృషి చేయాలని చెప్పి కూడా ఇవాళ మా పార్టీ భావిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి
ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో అదేవిధంగా మన సినీ సంగీత దర్శకులు వందే మాతరం శ్రీనివాస్ నేతృత్వంలో ఈ పాటల సీడీని వీరు తయారు చేశారు. దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి పార్టీ కార్యకర్తలందరికీ కూడా కోరుతా ఉన్నాము. దాని విడుదల కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించాము. మీకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ సీడీ కార్యక్రమాన్ని ఆవిష్కరించాము. సినీ గేయ రచయిత చైతన్య ప్రసాద్ గారు రాశారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు, మన రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్కు అధ్యక్షుడిగా పనిచేసిన నల్లి ధర్మారావు గారు రాశారు. తర్వాత ఎడ్ల కృష్ణకిషోర్ మన సీనియర్ కామ్రేడ్, మీ అందరికీ బాగా మిత్రుడు, ఎడ్ల కృష్ణకిషోర్ రాశాడు. తర్వాత సినిమా డైరెక్టర్ బాబ్జీ కూడా ఒక పాట రాశాడు. తర్వాత దేవరకొండ శ్రీనివాస్ ఒక పాట రాశాడు. ఇవి పాడిన వాళ్ళు ఎవరెవరంటే వందే మాతరం శ్రీనివాసు, చంద్రనాయక్, పెంచలయ్య, వీళ్ళు ముగ్గురు పాడారు. కాబట్టి ఈ సందర్భంగా వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను.